అటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు ప్రధాన పార్టీలు ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థులు ఎవరు, దాదాపు ఖరారైన అభ్యర్థులు ఎవరు, మిగిలిన నియోజకవర్గాల్లో ఎలాంటి పోటీ ఉంది, ఏ పార్టీ నుంచి ఏ పార్టీ వరకు నేతల వలసలు జరిగే అవకాశం కనిపిస్తుంది. బీజేపీ ఆల్రెడీ మొన్ననే 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలు ఉంటే 9 మంది, సగానికి పైగా అభ్యర్థులను ఆల్రెడీ ప్రకటించేసింది బీజేపీ. ఈరోజు మోడీ ప్రచారంతో ప్రచార పర్వాన్ని కూడా ప్రారంభించింది. అసలు బీజేపీ అభ్యర్థులను ఖరారు చేయడం వెనుక ఎలాంటి ఫ్యాక్టర్స్ పనిచేశాయి? ఎందుకంటే ఎన్నికల్లో రకరకాల ఎజెండాలు, ఏ పార్టీల మేనిఫెస్టోలు ఉంటాయి, ఎజెండాలు ఉంటాయి, రకరకాల అంశాలు ఎన్నికల్లో ప్రభావితం చూపించినా చివరికి అభ్యర్థి కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది చాలా చోట్ల. కాబట్టి అభ్యర్థుల ఖరారు వెనుక బీజేపీ స్ట్రాటజీ ఏంటి, ఏ రకంగా తీసుకుంది, ఎవరెవరిని ఇప్పటికే ఖరారు చేసింది, ఇంకా ఎవరెవరు దాదాపు ఖరారు అవుతున్నారు, ఎక్కడ పోటాపోటీ వాతావరణం ఇంకా ఉంది బీజేపీలో, మొత్తం నియోజకవర్గాల వారీగా మనం ఒకసారి చూద్దాం. రైట్, కరీంనగర్ ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు బండి సంజయ్. ఆయనకు ఆప్షన్ కూడా అక్కడ వేరే ఆప్షన్ కూడా లేదు, బండి సంజయ్ని ప్రకటించారు బీజేపీ ఆల్రెడీ. నిజామాబాద్ నుంచి కూడా సిట్టింగ్ ఎంపీగా ధర్మపురి అరవింద్ ఉన్నారు. ఆయన తప్ప వేరే మరో ఆప్షన్ అక్కడ లేదు, ఆయన బలమైన అభ్యర్థి అక్కడ, కాబట్టి ఆయన్నే ఖరారు చేశారు మరోసారి. జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్, బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ. ఆయన పార్టీలో చేరిన ఒక్క రోజులోనే ఆయన ఎంపీగా ఖరారయ్యారు. అంటే బీఆర్ఎస్ నుంచి మళ్ళీ అవకాశం ఆయనకు దక్కేదే, కానీ బీఆర్ఎస్ కంటే బీజేపీ బెటర్ అనుకుని ఆయన పార్టీ మారారు, టికెట్ తెచ్చుకున్నారు బీజేపీ నుంచి. సికింద్రాబాద్ నుంచి కూడా కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఆయన్నే ఆప్షన్, వేరే ఆప్షన్ లేదు అక్కడ, కాబట్టి కిషన్ రెడ్డి కూడా అభ్యర్థి ఖరారు అయిపోయారు. సికింద్రాబాద్లో బీజేపీ మొన్ననే ప్రకటించేసింది. మల్కాజ్గిరి మాత్రం ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం అది. అక్కడ నుంచి తీవ్ర పోటీ ఉన్నప్పటికీ ఈటెల రాజేందర్, బీజేపీలో కీలక నేత, కేసీఆర్ను సవాల్ చేసి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన నేత, ఆయన కోరినట్లే ఆయనకు మల్కాజ్గిరి టికెట్ ఇచ్చారు. ఇక బీజేపీ నాయకురాలు, బీజేపీలో పార్టీలో లేరు, ఆమె హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న నాయకురాలు మాధవి లత, టికెట్ ఇచ్చాక ఆమె బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి మాధవి లతకి అవకాశం దక్కింది. నాగర్ కర్నూలు కూడా అక్కడ సిట్టింగ్ ఎంపీ రాములు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు. ఆయన కుమారుడు పి భరత్ పార్టీలో చేరిన వెంటనే ఆయనకు టికెట్ దక్కించారు. రాములు అక్కడ నిలబడితే బీఆర్ఎస్ నుంచి టికెట్ వచ్చేదే, కానీ ఆయన బీజేపీ బెటర్ ఆప్షన్ అనుకుని బీజేపీలోకి వెళ్ళారు, బీజేపీ టికెట్ దక్కించుకున్నారు. చేవెళ్ళ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, అక్కడ కూడా బీజేపీకి మరో ఆప్షన్ లేదు, కొండా విశ్వేశ్వరరెడ్డి ఒక్కటే ఉండడంతో ఆయనకే టికెట్ ఖరారైంది. బూర నర్సయ్య గౌడ్, ఈయన కూడా మాజీ ఎంపీ, అక్కడ కూడా ఒకటే ఒక నాయకుడు, బలమైన నాయకుడు ఉన్నారు, దాంతో ఆయనకు మరోసారి అవకాశం దక్కింది. గత 2 సార్లు ఆయన బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు, ఈసారి బీజేపీ నుంచి బరిలో దిగుతున్నారు. ఇక 9 మంది ఖరారు అయితే దాదాపు ఖరారైన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ బలమైన అభ్యర్థులు ఎవరైనా వస్తే మారే అవకాశం ఉంది. అలాంటి నియోజకవర్గం పెద్దపల్లి నుంచి ఎంఆర్పీఎస్ అధ్యక్షుడిగా ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగని బరిలోకి దింపే ఆలోచనలో బీజేపీ ఉంది. అక్కడ ఇంకెవరైనా బలమైన అభ్యర్థి వస్తే అప్పుడు ఆలోచించవచ్చు. వరంగల్లో ఆరూర్ రమేష్, ఆయన వాస్తవానికి ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నారు, బీజేపీలో చేరలేదు. ఆయనకు దాదాపుగా టికెట్ హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆయన పార్టీలో చేరితే ఆయనే అక్కడ బీజేపీ అభ్యర్థి కాబోతున్నారు. ఆదిలాబాద్ నుంచి కూడా రాథోడ్ రమేష్, సిట్టింగ్ ఎంపీ సోయం బాబురావును బీజేపీ పక్కన పెట్టింది, ఆయనకి ఈసారి టికెట్ ఇవ్వలేదు. రాథోడ్ రమేష్కి అక్కడ ఆదిలాబాద్ టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. లేదంటే బీఆర్ఎస్లో ఉన్న మరొక మాజీ ఎంపీ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు, ఆయనకైనా టికెట్ దక్కొచ్చు. మెదక్లో కూడా దాదాపు రఘునందన్ రావు పేరు ఖరారైంది. అయితే రఘునందన్ రావును వ్యతిరేకించే ఒక వర్గం మాత్రం ఆయనకు టికెట్ వద్దంటున్నారు, దాంతో అది పెండింగ్లో పెట్టారు, ఇప్పటివరకు ఇంకా అనౌన్స్ చేయలేదు. దాదాపు రఘునందన్ రావే మెదక్ అభ్యర్థి అయ్యే అవకాశం ఉంది. మహబూబ్ నగర్, ఇది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ సీట్. ఇది మహబూబ్ నగర్లో డీకే అరుణ మాజీ మంత్రి, జితేందర్ రెడ్డి మాజీ ఎంపీ, ఇద్దరు హోరాహోరీగా తలపడుతున్నారు, ఎవరు తగ్గట్లేదు. నాదే టికెట్ అని డీకే అరుణ చెప్తున్నారు, నాదే టికెట్ అంటూ జితేందర్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ మాత్రం బీజేపీకి కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఇద్దరిలో ఎవరిని ఒప్పిస్తారు, ఎవరికి టికెట్ ఇస్తారు, మరెవరికి ఇంకే రకంగా న్యాయం చేస్తారు అనేది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కాబోతుంది. అదే జరిగితే మరో నాయకులు, అంటే డీకే అరుణకు టికెట్ ఇస్తే జితేందర్ రెడ్డి ఎంతవరకు సహకరిస్తారు, జితేందర్ రెడ్డికి ఇస్తే డీకే అరుణ ఎంతవరకు సహకరిస్తారు అనేది మనం చూడాలి. రైట్, నాగేశ్వర్ గారు, టికెట్లు దాదాపు 9 ఖరారు అయ్యాయి చూసాం, మిగిలిన ఖరారు కావాల్సి ఉంది. ఇందులో మల్కాజ్గిరి ఒకటి, మహబూబ్ నగర్ ఒకటి, ఈ రెండు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ మురళీధర్ రావు, ఈటెల రాజేందర్ తీవ్ర పోటీ పడ్డారు, ఈటెల రాజేందర్కి ఇచ్చేశారు అది. అయితే మహబూబ్ నగర్లో జితేందర్ రెడ్డి, డీకే అరుణ కూడా అలానే పోటీ పడుతున్నారు.
ఇక్కడ ఇంకా ఖరారు చేయలేదు. అది బీజేపీకి సవాల్గా మారింది. ఓవరాల్గా మీకు ఈ అభ్యర్థుల పేర్లు, నాయకుల పేర్లు ఖరారు అయిన వాళ్ళే, కాబోయే వాళ్ళే చూస్తే ఏమనిపిస్తుంది? ఈ ట్రెండ్ చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే అభ్యర్థులు లేరో బీజేపీకి, ఇతర పార్టీల నుంచి నేతలు ఎప్పుడు వస్తారు, వాళ్ళకి ఎప్పుడు టికెట్లు ఇద్దాం అని ఎదురు చూస్తూ కూర్చున్నారు. అవును. సో అలాంటి పరిస్థితి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఉన్నారు. అంటే బీజేపీకి ఓట్లు వస్తున్నాయి కానీ నేతలు లేరు. సొంతగా పార్టీలో నాయకత్వం లేదు. ఉన్న నాయకత్వం మధ్యలో ఒకరికొకరు పడదు. మీకు బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య జరిగేది మనకు తెలుసు. రఘునందన్ రావు, బండి సంజయ్ మనకు తెలుసు. ధర్మపురి అరవింద్ బండి సంజయ్ మీద మాట్లాడింది తెలుసు. కిషన్ రెడ్డికి మరొకరికి, ఇలా బీజేపీలో ఒక నేతకు మరో నేతకు మధ్య సమన్వయం లేదు. సో స్థానికంగా పార్టీ నాయకత్వం డెవలప్ కాలేదు. ఓట్లున్నాయి, ఎందుకంటే మోడీ కరిష్మా కావచ్చు, హిందూ ముస్లిం డివైడ్ కావచ్చు, హిందుత్వ రాజకీయ ప్రభావం కావచ్చు, బీఆర్ఎస్ కాంగ్రెస్ల మీద కోపం కావచ్చు. దానివల్ల ఒక థర్డ్ స్ట్రీమ్ ఆఫ్ ఓట్స్ బీజేపీకి వస్తున్నాయి. ఇప్పుడే కాదు, మీకు కార్గిల్ యుద్ధానంతరం జరిగిన ఎన్నికల్లో కూడా నాకు గుర్తు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా 18% దాకా వచ్చినట్టు గుర్తు. అవును. అప్పుడు ఆంధ్రలో కూడా కృష్ణన్ రాజు వీళ్ళంతా గెలిచారు. 12 సీట్లు వచ్చినట్టున్నాయి. రాజమండ్రి నుంచి అప్పుడు గెలిచారు. అందువల్ల ఆ థర్డ్ స్ట్రీమ్ ఆఫ్ ఓట్స్ ఉన్నాయి. మీకు ప్రజారాజ్యం పెట్టినప్పుడు ప్రజారాజ్యం కూడా 18 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి, 71 లక్షల ఓట్లు వచ్చాయి. సో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే ఈ థర్డ్ స్ట్రీమ్ ఉంది. మీకు టీడీపీ కాంగ్రెస్లు పోటీ పడుతున్న టైంలో కేసీఆర్ టీఆర్ఎస్ పెడితే థర్డ్ స్ట్రీమ్ ఎమర్జ్ అయింది. అందువల్ల తెలంగాణ ఆంధ్ర రాజకీయ క్షేత్రంలో ఈ థర్డ్ స్ట్రీమ్కి ఎప్పుడు స్కోప్ ఉంది. దాన్ని బీజేపీ తనకు అనుకూలంగా వాడుకోగలుగుతుంది. కానీ నాయకత్వం లేదు. ఇప్పుడు మీకు మేము మీకు చెప్పని అంటే దాదాపు ఖరారు అయినవి పక్కన పెడితే, ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్లో ఇప్పటికీ ఇంకా అభ్యర్థి ఎవరిని నిలబెట్టాలనేది కూడా క్లారిటీ లేదు బీజేపీలో. అంటే అక్కడ గెలిచే సీట్లు కావు అది. అప్పుడు ఆడ ఉన్నప్పుడు మీకు అక్కడ వాతావరణం లేదు. ఇప్పుడు ఏమవుతుంది అంటే పార్టీ 119 సీట్లలో దాదాపు 100 సీట్లలో బయట వాళ్ళకి ఇచ్చారు అసెంబ్లీ ఎన్నికల. దాంతో ఏమైందంటే బీజేపీ ఒరిజినల్ క్యాడర్ కోఆపరేట్ చేయడం లేదు. మీరు వాళ్ళనే పని చేయించుకోమని మమ్మల్ని ఏం చేయమంటున్నారు. వాళ్ళ ఉండరా తెలియదు. వాళ్ళు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు లేదు. వాళ్ళకు టికెట్ ఇస్తే పని చేస్తే, డిగ్రీ చెప్తే పని చేయరు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నది కనుక ఇంకా బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణలో ఉన్న హోమ్ గ్రోన్ లీడర్షిప్ కన్నా ఇంపోర్టెడ్ లీడర్స్ పైన ఎక్కువ ఆశలు పెట్టుకున్నది. అందుకే మురళీధర్ రావును కాదని ఈటల రాజేందర్కి ఇచ్చారు. బండి సంజయ్నే డ్రాప్ చేసి ఈటల రాజేందర్ క్యాంపెయిన్ కమిటీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ స్ట్రాటజీ పూర్తిగా ఫెయిల్ అయింది. ఇప్పుడు ఈ ధోరణి మీకు స్పష్టంగా కనబడుతుంది. నాగర్ కర్నూల్లో, అలాగే మీకు జహీరాబాద్లో కొంత బెటర్ ఓటింగ్ వచ్చే సీట్ అది. ఎందుకంటే అక్కడ కర్ణాటక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, లింగాయత్ కమ్యూనిటీ బలమైన కమ్యూనిటీ. అఫ్ కోర్స్ బీబీ పాటిల్ కూడా అదే కమ్యూనిటీ. కానీ బట్ అక్కడ బీజేపీ కొంత రిలేటెడ్ గ్రౌండ్ అది. సో అయినా కూడా అక్కడ సొంత అభ్యర్థి లేడు. ఇప్పుడు ఈవెన్ ఖమ్మంలో కూడా నామా నాగేశ్వరరావు వస్తారని బీజేపీ వెయిట్ చేసింది. అవును. కానీ ఇక్కడ కూడా ఈవెన్ కవిత వస్తారని వెయిట్, కానీ ఆమె ఆల్రెడీ బీఆర్ఎస్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు అయ్యారు, కవిత అయ్యారు. ఇద్దరిని బీఆర్ఎస్ తొందరపడి ప్రకటించినట్టుంది. లేట్ చేస్తే మళ్ళీ వాళ్ళు బీజేపీ అభ్యర్థులుగా ప్రకటించబడతారేమో అని, అందువల్ల అర్జెంటుగా ప్రకటించారు. సో అందువల్ల ఆ ప్రాబ్లం రఘునందన్ రావు కూడా ఇప్పుడు అనుమానం అంజిరెడ్డి అని ఇంకో క్యాండిడేట్ వస్తుంది ముందుకు వచ్చారు. ఇప్పుడు మాధవీలత, నాగేశ్వర్ గారు, ఇక్కడ మనం చూస్తే కూడా కిషన్ రెడ్డి మినహాయిస్తే, బీజేపీలో పుట్టి పెరిగింది కిషన్ రెడ్డి, బండి సంజయ్ మినహాయిస్తే, ధర్మపురి అరవింద్ లాస్ట్ ఎన్నికల్లో గెలిచారు. అంతకుముందు ఆయన కూడా బీజేపీ ఏం కాదు. ఈటల రాజేందర్ కాదు, మాధవీలత కాదు, భరత్ కాదు, కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా బీజేపీకి ఏం కాదు, బూర నర్సయ్య గౌడ్ కూడా కాదు, మందకృష్ణ మాదిగ కాదు, ఆరోజు రమేష్ కాదు, ఇప్పుడు ఇంకా రాబోవడానికి ఉన్నాడు ఆయన రెడీగా, రాథోడ్ రమేష్ కాదు, రఘునందన్ రావు కాదు, డీకేఆర్న కాదు, జితేందర్ రెడ్డి కాదు, ఎవరు కాదు. అదే అందుకే నేను చెప్పేది, క్లియర్ వీక్నెస్ ఆఫ్ బీజేపీ కనబడుతోంది. అవును, కేవలం ఓట్లున్నాయి కనుక ఇంపోర్టెడ్ లీడర్లతో రాజకీయం చేయాలని బీజేపీ చూస్తోంది. ఈ స్ట్రాటజీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓట్లు పెంచాయి, సీట్లు పెంచాయి కనుక అధికారం రాలే. ఈవెన్ ఇక్కడ కూడా రేపు జరగబోయేది అదే. కర్ణాటకలో ఏమో బీజేపీ సొంత నాయకత్వం ఉంది. అందువల్ల మీకు తెలంగాణలో ఈ ఇంపోర్టెడ్ లీడర్షిప్ పైనే ఆధారపడి పెరగాలి అన్నది బీజేపీ విధానము. సో ఇది ఎంతవరకు క్లిక్ అవుతుంది అనేది క్వశ్చనబుల్. అంటే మోడీ చరిష్మా అనేది పార్లమెంట్ ఎన్నికలకు డిఫరెంట్గా ఉంది. గత ఎన్నికలకు కంపేర్ చేసినప్పుడు కూడా అప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంటుకు చాలా వ్యత్యాసం ఉంది. ఓటింగ్ శాతం, సీట్లు కూడా ఈవెన్ అప్పుడు గెలిచింది ఒకే ఎమ్మెల్యే సీటు,
గోషామాల్. కానీ బీజేపీ 4 ఎంపీలు గెలిచారు. అందుకొరకే అది ఇతర పార్టీ నుంచి వచ్చేది. ఇతర పార్టీ నుంచి ఎందుకు వస్తున్నారు? ఒకటి, అసెంబ్లీ ఎన్నికల కన్నా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పర్ఫార్మెన్స్ బెటర్ ఉంటుంది. అవును. 2, రేపు అది ఇక్కడ గెలిస్తే ఎంపీగా కేంద్రంలో మంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కిషన్ రెడ్డి అంబర్పేటలో గెలిచుంటే కేంద్ర మంత్రి అయ్యేవాడు కాదు. కానీ మల్కాజ్ నుంచి రామచంద్రరావు గెలిచుంటే బహుశా మంత్రి అయ్యేటోడేమో. సో అట్లా ఇప్పుడు కిషన్ రెడ్డి కనుక గెలవకపోతే బండి సంజయ్ మంత్రి అయ్యేవాడేమో. సో అందువల్ల ఎన్నికల్లో పార్లమెంట్ గెలిస్తే మంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. మీకు డీకే అరుణ, జితేందర్ రెడ్డి వీళ్ళందరూ ఎందుకు పోటీ పడుతున్నారు? ఈటల రాజేందర్ వీళ్ళందరూ కూడా నమ్మకం ఆశ ఏంటంటే మల్కాజ్గిరిలో గెలిచామనుకోండి కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. మురళీధర్ రావు రేపు అభ్యర్థి గెలిచినా కూడా. సో బండి సంజయ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ ఆపర్చునిటీ ఉంటుంది. అందువల్ల మోడీ కరిష్మాతోనే కదా లాస్ట్ టైం స్వయం బాపురావు కాంగ్రెస్ నుంచి వచ్చి కూడా ఆదిలాబాద్ లాంటి సీట్లు బీజేపీ తరఫున గెలిచారు. సో అందువల్ల ఆ డైమెన్షన్ ఉంది. అంటే ఇప్పుడు స్వయం బాబురావుకు టికెట్ ఇవ్వకపోవడాన్ని, అంటే సిట్టింగ్ ఎంపీ ఒక్కరికే టికెట్ ఇవ్వలేదు, దాన్ని ఎలా చూడాలి మనం? అంటే బహుశా ఆయన అసెంబ్లీ ఎన్నికల టైంలోనే కాంగ్రెస్ లో పోతారని వార్తలు కూడా అదే ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి అవుతారని కూడా ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి అవుతారని కూడా అనుమానం ఉంది. సో అనుమానం వల్ల అంటే వొలటాలిటీ ఉన్నప్పుడు ఆ రిస్క్ తీసుకోరు కదా. ఒకసారి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత వాళ్ళు కాంగ్రెస్కి వెళ్ళిపోయారు. ఇంకా అంటే వేరే పార్టీ ప్రకటించాక వెళ్ళకపోయేవాడేమో, ప్రకటిస్తే అంటే అనుమానం ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ ఇంకా రమేష్ రాథోడ్ కానీ మీరు ఇంతకుముందు చెప్పినట్టు మాజీ ఎంపీ మంత్రి నగేష్ కూడా ఉన్నారు. సో వస్తారని అంచనాలు ఉన్నట్టున్నాయి. అందువల్ల వారు ఎందుకంటే ఇప్పుడు బంగారు శృతి కూడా వెళ్ళి ఇలా సీఎం కలిసి. సో అందువల్ల బీజేపీలో కూడా ఎంతమంది మిగులుతారన్నది తెలియదు. ఇటు నుంచి అటు నుంచి ఇటు వస్తే టికెట్ రాని వాళ్ళంతా. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, దేశంలో బీజేపీ అధికారంలో ఉంది కనుక ఈ మేర కాస్ట్ ఉంది. అందువల్ల మీకు గమనించండి, బీఆర్ఎస్ లో ఎవరు చేరట్లేదు. బీఆర్ఎస్ వెళ్ళేవాళ్ళు తప్ప చేరేవాళ్ళు ఎందుకు లేదంటే పవర్ లేదు, అంతే. పవర్ లేదు, మళ్ళీ గెలుస్తామని నమ్మకం లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ అండి ఇది, అంటే కొంచెం రాజా సింగ్ కూడా దీని మీద గట్టిగా రియాక్ట్ అయ్యాడు. అసలు తెలంగాణ ఓవైసీ మీద పోటీ చేసే మొగోడే కిషన్ రెడ్డికి దొరకలేదా అన్నాడు. నేరుగా కామెంట్ ట్వీట్ చేశారు ఆయన. అంటే మాధవి లతకు టికెట్ ఇవ్వడాన్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఓవైసీకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందంటారా? అక్కడ బహుశా అవకాశం ఉన్న రాజా సింగ్ని కనుక పెట్టాలని బీజేపీ ఆలోచించిందని అంటారు. కానీ రాజా సింగ్ ఆసక్తి చూపలేదని కూడా వార్తలు వచ్చాయి. చూపనప్పుడు ఆయన అంటే రాజా సింగ్ చూపకపోయినా ఆయన అంగీకరించి అభ్యర్థి ఉన్నారు కదా. ఎందుకంటే రాజా సింగ్ మీడియాలో వచ్చేది సికింద్రాబాద్ అడిగాడు, జహీరాబాద్ అడిగాడు. ఎందుకంటే అది బెటర్ సీటు. ఎందుకంటే రాజా సింగ్ను పెడితే పెద్ద ఎత్తున పోలరైజ్ క్యాంపెయిన్ అవు. కానీ ఈ ఎన్నికల్లో మీరు గమనించండి, రాజా సింగ్ ఒక్కరికే కాదు, ప్రజ్ఞా సింగ్ గాడ్సేను పొగిడిన ప్రజ్ఞా సింగ్ టికెట్ మీకు రమేష్ బిదూరి పార్లమెంట్ లో చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు, ఆయనకు ఇచ్చారు. అలాగే పర్వేష్ వర్మ ఆయన కూడా బాగా విద్వేషపూరిత, ఆయనకు కూడా టికెట్ ఇవ్వలేదు. అందువల్ల ఈ ప్యాటర్న్ కూడా ఉంది. ఈవెన్ రాజా సింగ్ అదే కారణంగా అసెంబ్లీ టికెట్ కూడా ఇవ్వద్దు అనుకున్నారు. అంటే 10 ఏళ్ల తర్వాత బీజేపీ ఈజ్ మోర్ కాన్ఫిడెంట్. ఇంకా ఇలా ఎంబరాసింగ్ సిచ్యువేషన్ అంటే అన్కంట్రోల్డ్ హిందుత్వాన్ని యాక్సెప్ట్ చేయాలి. అంటే ఇక్కడ నాగేశ్వర్ గారు, ఇప్పుడు మాధవిలత విషయానికి వస్తే ఒక మహిళా అభ్యర్థిని బరిలో దింపడం, హిందుత్వాన్ని ఆమె పాత బస్తీల్లో చాలా రోజుల నుంచి కొంత ప్రచారం చేస్తున్నారు, యాగాలు యజ్ఞాలు చేస్తూ కూడా చేస్తున్నారు ఒకటి. రెండోది కాంగ్రెస్ నుంచి కూడా మైనార్టీ అభ్యర్థి మస్కతి అని అంటున్నారు, అలీ మస్కతి, ఆయనను బరిలోకి దింపుతారని చర్చ జరుగుతుంది, ప్రచారం జరుగుతుంది. నిజంగానే జరిగితే ఓవైసీ మస్కతి మాధవిలత మధ్య ఓట్లు చీలి బీజేపీకి ఏమైనా అవకాశం ఉంటుందంటారు? అంటే డెఫినెట్గా హిందూ కన్సాలిడేషన్ ఈవెన్ మస్కటి ఉన్నా లేకపోయినా సో హిందూ కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ కాంగ్రెస్ క్యాండిడేట్ కూడా ముస్లిం అయితే ఎంతో కొంత హిందూ కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎంఐఎం ఓవైసీ ఆరోపిస్తారు కూడా, చూడండి మీరు కాంగ్రెస్ బీజేపీ ఒకటైనాయి నాకు వ్యతిరేకంగా. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరుంటారో కూడా చూడండి, డమ్మీ క్యాండిడేట్ డమ్మీ క్యాండిడేట్, ఆ డమ్మీ కూడా ఎవరుంటారు, ఆ డమ్మీ కూడా ఎవరుంటారు అనేది. ఎందుకంటే పెడతారు డమ్మీ అనుకున్నప్పుడు హిందువే ఉంటారు. నా అంచనా డమ్మీ అనుకున్నప్పుడు హిందువే ఉండే అవకాశం. నా అంచనా హైదరాబాద్ పైన ఎవరికి ఆశలు లేవు, ఈవెన్ కాంగ్రెస్ ఆశలు లేవు, బీజేపీకి ఆశలు లేవు, బీఆర్ఎస్కి ఎలాగూ మిత్రులే. సో అందువల్ల ఆమె ఎవరినో ఒకరు అభ్యర్థి పెట్టాలి, ముందుకొచ్చారు, డబ్బు ఖర్చు పెట్టుకుంటోంది, సో హిందుత్వ యాక్టివిటీలో ఉన్నారు, సో ఉమెన్, సో ఈ యాంగిల్స్ అన్ని కలిసి వస్తాయని పెట్టి ఉండాలి. రైట్.